నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. మురాద్ నగర్కి చెందిన దీప్శిఖా సర్కార్ గారు తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు. అమూల్యమైన బహుమతిగా ఈ జీవితాన్ని ప్రసాదించిన నా ప్రియతమా దైవమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపారమైన కృపకు నిజంగా నేను ఎంతో రుణపడి ఉంటాను. శ్రీ అమ్మా భగవాన్తో నా అనుబంధము చిన్ననాటి నుండి స్నేహంగా ప్రారంభమైనప్పటికీ ఆ సమయంలో నాకు శ్రీ అమ్మా భగవాన్ గురించి కానీ నా గురించి కానీ నిజంగా ఏమీ తెలియదు. 2017 చివరి నాటికి నేను తీవ్రమైన నిరాశలోకి జారుకున్నట్లు గమనించాను. బాధ, కోపము, అసూయ ఇంకా భయము వంటి ప్రతికూల భావోద్వేగాలలో నేను మునిగిపోయాను. నేను ఒక జైలులో నివసిస్తున్నట్లుగా నిరంతరం నన్ను నేను తక్కువగా, పనికిరాని దానిగా, ఇంకా బందీగా భావించేదానిని. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా నా మనసులో మెదిలిన సందర్భాలు ఉన్నాయి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహము ఇంకా మా దాసాజీ నుండి నేను పొందిన మార్గదర్శకత్వం వల్లనే పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమైంది. నేను క్రమంగా నిరాశ నుండి బయటపడి నేను నా అంతరంగాన్ని, మనసులో పదే పదే వస్తున్న భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నేను నా ఆలోచనలను, భావోద్వేగాలను, చర్యలను జాగరూకతతో గమనించడం ప్రారంభించాను. గత సంవత్సరం ఆనంద దీక్ష ప్రక్రియలలో పాల్గొన్న తర్వాత నాలో ఒక ప్రగాఢమైన పరివర్తన ఆవిష్కృతమైంది. ఇప్పుడు నేను పనిచేస్తున్న సమయంలో శక్తివంతంగా, ఉత్సాహంగా ఉన్నట్లు భావిస్తున్నాను. బాధాకరమైన అనుభవాలతో అప్రయత్నంగా అనుసంధానం అవ్వడం ఇప్పుడు పూర్తిగా కరిగిపోయింది. నేను ఇతరుల మాటలు విన్నప్పుడు నాలో ఎలాంటి అంతర్గత వ్యాఖ్యానము ఉండదు. కేవలం శాంతి, అంగీకారం మాత్రమే ఉంటాయి. నన్ను నేను ఒక తర్కించే వ్యక్తిగా భావించుకున్నప్పటికీ ఇప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే ఆలోచిస్తాను. మిగతా సమయమంతా నేను సహజమైన ఆనంద స్థితిలో ఉంటాను. నేను నా ల్యాప్టాప్ స్క్రీనును చూడటంలో లేదా రహదారిని చూడటం వంటి అతి సాధారణ విషయాలలో కూడా ఆనందాన్ని పొందుతున్నాను. నాలో కలిగిన పరివర్తన ఎంత గొప్పదంటే అది నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. నా జీవితంలో అంతులేని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాలు జరుగుతూ ఉండటంతో ఇప్పుడు నాలో నుండి కృతజ్ఞత అప్రయత్నంగా ప్రవహిస్తోంది. ప్రతిఫలంగా నేను చేసేది ఏదైనా నేను పొందిన అపారమైన కృపా సముద్రంలో ఒక నీటి బిందువులా అనిపిస్తుంది. ఈ మధురమైన శాంతి, స్వేచ్ఛ ఇంకా అంతర్గత ప్రశాంతత స్థితిని నాకు ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రేమను అర్పిస్తున్నాను.